హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి అమ్మాయి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో నల్లేరు కాళ్ళు పచ్చడి చేస్తున్నామండి. నల్లేరు కాళ్ళు పచ్చడి తినడం వల్ల లాభమా నష్టమా అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం నల్లేరు కాళ్ళు అయితే తీసుకోవాలండి. తీసుకుని తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా వాటర్లో అయితే వేయాలండి. అంటే చిన్న ముక్కలు తీసుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడిక్కిని వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలండి. తీసుకుని మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ధనియాలు తీసుకోవాలండి. ధనియాలు వేసుకుని లైట్గా ధనియాలను ఫ్రై అయ్యేలా చూసుకోవాలి మనం. ఇక్కడ ఈ విధంగా నేను చేస్తున్నాను చూడండి. అలాగా మీరు గరిటెతో లైట్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి ధనియాలని. ఇప్పుడు ఆ ధనియాలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు చూసుకోండి. లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి చూడండి, లైట్గా. ఇప్పుడు మనం ఒకసారి చేత్తో టెస్ట్ చేసుకున్న అవి కలర్ మారుతాయి. ఇప్పుడు మనము వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకుని నెక్స్ట్ మనమే సేమ్ అదే కడాయిలో ఎండుమిర్చి తీసుకుని ఎండుమిర్చి కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకుని ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి. దాంట్లోనే మళ్ళీ నల్లేరు కాళ్ళు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి మనము, వాటిని వెయ్యాలి. ఇప్పుడు ఆ నల్లేరు ముక్కల నుంచి తేమ అయితే పోవాలండి. ఎందుకంటే మనం కడిగి పెట్టుకున్నాం కదా, సో తేమంతా పోయేదాకా వేగించుకోవాలి. నెక్స్ట్ మనం చింతపండు తీసుకోవాలండి వేరే బౌల్లోకి. ఈలోగా నల్లేరు ముక్కలు వేగుతూ ఉంటాయి. చింతపండుని మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని అవి ఫ్రై అయిపోతూ ఉంటాయండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు కూడా అందులో వేసేయాలండి. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు కూడా అందులో వేసి కలిపి వేగించుకోవాలి ధనియాలతో పాటు. సేమ్ అదే కడాయిలో మనం చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాం కదండి, అది చింతపండు గుజ్జు కూడా మనం కడాయిలో వేసి కొంచెం చిక్కగా మరిగే వరకు ఆ చింతపండును వేసుకోవాలండి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత మనం గరిటెతో తిప్పుతూ ఉండాలండి. చింతపండు ఇదిగో చూసారు కదా, అలాగా పొంగుతూ మరుగుతూ ఉంటుందండి. చిక్కగా పడాలి, చాలా చిక్కగా ఉండాలండి చింతపండు. పల్చగా ఉంటే పచ్చడి టేస్ట్ బాగోదు, ప్లస్ నిల్వ ఉండదు ఎక్కువ రోజులు మనకి. సో ఇక్కడ ఈ విధంగా పొంగులు వస్తుంది చూడండి, ఆ విధంగా మరిగిపోవాలి. నెక్స్ట్ మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కలు, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి రబ్బలు అన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. రోట్లో వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి రోల్ అవైలబుల్ లేకపోతే ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 4 వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి. తీసుకుని వాటిని తొక్క ఉంచేసి మనం కొంచెం మెత్తగా అయ్యేటట్టు మన దగ్గర పప్పుగుత్తితో కానీ లేదా సందికాయల పత్రంతో కానీ కొంచెం లైట్గా చితగ్గొట్టుకోండి. ఎందుకంటే వెల్లుల్లి తొక్క తీయకుండా నూనెలో వేస్తే అవి పేలుతాయి. సో అందుకని మనం ఇలా కొంచెం మెత్తగా అయ్యేలాగా వెల్లుల్లి రమ్మల్ని చితక్కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక 20 గ్రాముల బెల్లం తీసుకుని వేరే బౌల్లో కొంచెం నానబెట్టుకోవాలండి. వాటర్ వేసుకుని నానబెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాము. అందులో ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకోండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇంకొక ప్లేట్లో తాలింపు కరుసులు అయితే రెడీ చేసుకుందామండి. కొంచెం జీలకర్ర, మనం చితకొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రమ్మలు, మెంతులు, చిటికెడు పసుపు, అలాగే కరివేపాకు 2 రమ్మలు తీసుకుందాము. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనం చితకొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రమ్మలు వేద్దామండి. వెల్లుల్లి రమ్మలు ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతులు, అలాగే మనం తీసి పెట్టుకున్న జీలకర్ర, 2 రమ్మల కరివేపాకు కూడా కడాయిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్లో మనం చిటికెడు పసుపు అయితే తీసుకున్నాం కదా, అది కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకుని మనం తాలింపులో అయితే వేసుకోవాలండి.
ఇప్పుడు దాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే తాలింపు బాగా వేగించుకోవాలి. వేగించుకుంటేనే మనకి పచ్చడికి బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. టేస్ట్ బాగుంటుందండి. అన్నట్టు నల్లేరు కాళ్ళు వల్ల మనకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నల్లేరు కాళ్ళు తినడం వల్ల దగ్గు, జలుబు, అలాగే ఆకలి లేకపోయినా సరే చిన్నపిల్లలకి ఇది పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో నల్లేరు కాడు పచ్చడి మీకు వీలైనంత వరకు మ్యాక్సిమం తెచ్చుకుని తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. తాలింపు వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నల్లేరు కాళ్ళ పచ్చడి ఉంది కదండి, అది కూడా తాలింపులో వేసేసుకోవాలి. వేసేసుకుని పచ్చడిని బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే పచ్చడి అడుగున మాడిపోతూ ఉంటుంది, కడాయికి అంటుకుంటుంది. సో పచ్చివాసన పోయేలాగా మనం నల్లేరు కాడ పచ్చడిని వేగిస్తూ ఉండాలండి. మీరు లో ఫ్లేమ్లో పెట్టి వేగిస్తూ ఉండాలండి పచ్చడి. నవ్వే డేస్ ఈ పచ్చడి గురించి చాలామందికి తెలియదండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మలు, తాతయ్యలు, వాళ్ళని ఒకసారి అడగండి. ఎస్పెషలీ పచ్చడి వల్ల దగ్గు, జలుబు, మోకాళ్ళ నొప్పులు అనేవి పోతాయండి. సో మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.